ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టంను తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం 2022ను తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాదులు రిలే దీక్షలు జరిపారు. నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా న్యాయవాదులు అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల యొక్క భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించాలి అంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని వారు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని న్యాయవాదుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అనేక చట్టాలు నల్ల చట్టాలు తీసుకురావటం ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జీవో నెంబర్ 27 ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ముందు తీసుకెళ్ళట్లా. ఇవాళ న్యాయవాదులు ఎంతమంది మూడు నాలుగు నెలల నుంచి చేస్తారంటే వాళ్ళ కోసం ఏం చేయట్లేదు, అది ప్రజల కోసం. ఈ సమస్య వచ్చేది ప్రజలది. రేపు భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఎందుకంటే ఈ రోజున ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జీవో నెంబర్ 27 తీసుకొచ్చి ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర సంపద దోచుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజల సంపద దోచుకుంటానికి ఈ జీవో తీసుకురావడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరం. మేము కూడా బాబు గారు వచ్చినప్పుడు మొన్న గుడివాడ మీటింగ్ వచ్చినప్పుడు ఆయన కూడా ఇన్ఫార్మ్ చేసాం. మా మీటింగ్లో కూడా ఆయన క్లారిటీగా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కూడా బాబు గారి దృష్టి తీసుకొచ్చి దీన్ని రద్దు చేసే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు ఇవాళ ఏంటో ఏం జరగలేదని ఆలోచిస్తున్నారు, కానీ మీ భవిష్యత్తులో చాలా నష్టపోతారు. ఒక్క రైతాంగం కానీ వ్యాపారస్తులు కానీ. ఇది కేవలం ప్రజల్ని చైతన్యం చేస్తాకి ప్రయత్నం న్యాయవాదులు కానీ మేము కానీ తీసుకోకుండా ఏకపక్షంగా పరిపాలన చేయటం అనేది దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఏకపక్షంగా డిక్టేటర్షిప్లో ఉన్నామో అన్నది తెలియట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమం కోసం ఏర్పాటు చేసే చట్టాలను తయారు చేస్తారు ప్రభుత్వం అనేది. మరి వీళ్ళు చేస్తున్నటువంటి 3 వ్యవస్థలు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది 3 వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకుంటే రాజ్యాంగబద్ధంగా 2 పనులు వాళ్లే చేస్తారనేటువంటి చట్టం చేశారు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనా వ్యవహారాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగితే ఆ న్యాయం పొందేందుకు న్యాయస్థానాలకు వస్తాయి. అయితే ఇబ్బంది అక్కడే, న్యాయం పొందడం అక్కడే అనే విధంగా ఈ చట్టం చేయటం అనేది జరిగింది. కాబట్టి ఒకే చోట ఇబ్బంది కల చేయటం, దాన్ని సరిచేయడం అనేది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థల్లో సరిపడదు. కాబట్టి ఎవరికి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి వ్యవస్థలను వాళ్ళని నడిచే విధంగా ఉండాలి తప్ప, ఇప్పుడుకైనా సరే మేము ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం గత 3 మాసాల నుంచి మేము విధులకు మానేసి ఈ నిరసన దీక్షలు చేస్తున్నాం. కేవలం ప్రజల కోసం, ప్రజలకు ఎదుర్కొనేటువంటి భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యల కోసం. కాబట్టి మేము చెబుతున్నాం, కనీసం ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టం పైన చర్చించండి, మంచి చెడులు చర్చించండి, ప్రజాభిప్రాయాన్ని సేకరణ తీసుకుని మీరు అమలు చేయడానికి ప్రయత్నించండి. లేదంటే మేము చట్టపరంగా ఈ చట్టంపై రద్దు అయ్యేంత వరకు కూడా మేము ఈ దీక్షలో గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ, ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలా ఉద్యమాలు చేస్తున్నారు అన్ని బార్ అసోసియేషన్లోనూ. అలానే మచిలీపట్నం కూడా ప్రతి కార్యక్రమం విజయవంతంగా చేశాము. ప్రతి రాజకీయ నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతున్నారు. ప్రతి రాజకీయ నాయకులు ఎక్కడ వెళ్ళినా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మా మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపున మేము అందరు రాజకీయ నాయకులకి అఖిలపక్ష రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీ నాయకులు పిలిచి అందరికీ చెప్పడం జరిగింది. ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, ఇది మాకే కాదు, ప్లేడర్లకి ఏదో జరుగుతుందని కాదు, ప్రజలందరికీ చాలా దారుణమైన వ్యవస్థ ఇది యాక్ట్. ఈ యాక్ట్ వచ్చిందంటే ప్రతి భూమి కూడా టీఆర్ఓ దగ్గరికి వెళ్ళటం, అక్కడి నుంచి కిందకి వెళ్ళటం, అక్కడ అప్పీలెంట్ అథారిటీ హైకోర్టు ఇవ్వడం మనం చాలా ఇబ్బంది పడే విషయం. ప్రజలకి చాలా దారుణమైన చట్టం ఇది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రతి న్యాయవాది పోరాడుతున్నాడు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రతి రాజకీయ నాయకులు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముందుగా మేము చెప్పేది ఏంటంటే, మా వంతు మేము చేస్తున్నాం.
ప్రజల్లోకి ఇంకా ఇవాళ ప్రజల్లోకి కూడా చాలా అన్ని చోట్ల బంధులు పెడతాం అన్నీ చేశారు. ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద ఇంకా అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. కాబట్టి ఈరోజు మా ఈ మచిలీపట్నం ఇవాళ చేస్తున్నాం. దీనికి మన గుడివాడ ఎక్స్ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు కూడా ఇవాళ ఇచ్చేసి మా సంఘీభావం తెలిపి, అలాగే గోపు సత్యనారాయణ గారు వచ్చడం జరిగింది. గోపు సత్యనారాయణ కూడా పల్లెటూరులో చాలా మీటింగ్. విజయవాడ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండగులు పార్టీ బ్యానర్లు ధ్వంసం చేశారు. విజయవాడ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండగులు పార్టీ బ్యానర్లు ధ్వంసం చేశారు. జనసేన నాయకుడు కొరియా శ్రీనుకు చెందిన పార్టీ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్యానర్లను ధ్వంసం చేయడానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వైసీపీ శ్రేణుల పని అని జనసేన ఆరోపిస్తుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పార్టీ నాయకులు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల భాస్కరపురంలో జనసేన స్తూపం కూడా అర్ధరాత్రి కూల్చివేయడం నేపథ్యంలో ఈ రెండు ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయలు వేతనం చెల్లించాలన్నారు. ప్రస్తుతం 3,000 రూపాయలు వేతనం, ఒక్కొక్క విద్యార్థికి భోజనం నిమిత్తం 20 రూపాయలు ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. అయితే రాగి జావా వంటి తదితర మార్పులు మెనూలో చేయడం, నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు పెరగడం, వంట గ్యాస్ సరఫరా చేయకపోవడం వంటివి పెనుభారంగా పరిణమించాయని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో వేతనాలు, మెనూ ఖర్చులు పెంచి చెల్లించాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 20 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాము. ఫస్ట్ నుంచి రూపాయి పావుల కాడికి ఇచ్చి భోజనం పెట్టమని చెప్పి స్వచ్ఛందంగా పిలిచారు. స్వచ్ఛందంగా పిలిచిన కాడి నుంచి మాకు కనీస వేతనంగా కానీ, ఒక గుర్తింపు కార్డులు కానీ, ఏమైనా డ్రెస్సులు కానీ ఏమీ లేవండి. ఒక గుర్తింపు లేదు ఇప్పటివరకు మాకు కార్మికులుగా. 20 ఏళ్ళు అయిపోయింది. మాకు ఏమన్నా చేయండి అంటే ఏమి చేయకోకుండా జగనన్న ఇంకేముంది, నేను 10,000 రూపాయలు చేస్తాను రాగానే చెప్పారు. ఇప్పటివరకు ఆ 10,000 రూపాయలు అన్నది ఏమీ లేదండి. ఆ 3,000 రూపాయలు ఇచ్చారు. ఆ 3,000 రూపాయలు కూడా 10 నెలలు ఇస్తున్నారు, 12 నెలలు ఇవ్వటం లేదు. 12 నెలలు ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు ఏమి కోరట్లేదు, కానీ మాకు కావాల్సిన కష్టపడుతున్నాము. పొద్దున్నే వెళ్తున్నాము, 3 వరకు 4 వరకు కూడా స్కూళ్ళల్లో ఉంటున్నాము, కష్టపడి చేస్తున్నా. కానీ ఇప్పటివరకు మాకు కనీస వేతనం కూడా రోజుకు 100 రూపాయలకు పనిచేసే వాళ్ళు ఎవరు లేరండి. రోజుకు 100 రూపాయలు ఇచ్చి మా కష్టం అంతా కూడా 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వాళ్ళు వచ్చిన వాళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసినాయండి ఒక్కొక్కరికి. అందరూ కూడా ఎండల్లో కష్టపడుతున్నారు, వానైనా కష్టపడుతున్నారు. కనీస సదుపాయాలు లేవు, వంట షెడ్లు లేవు, ఎక్కడ కూడా వాటర్ సదుపాయం కూడా లేదండి, కనీస సదుపాయాలు కూడా లేవు. గ్యాస్ ప్రభుత్వం సరఫరా చేయాలంటేనే ప్రభుత్వం సరఫరా చేయలేదు. రాగి జావని మళ్ళీ ఇంకొకటి పెట్టారు మాకు. ఆ రాగి జావకి బోళ్ళంత గ్యాస్ అయిపోతుందండి. దానికి గ్యాస్కి సంబంధించి ఏమి ఇవ్వకుండా ఆ రాగి పిండిను ఆ బెల్లం ఇచ్చేసి ఇవ్వండి పెట్టండి అని హెచ్ఎంస్ బాగా షంటుడు ఎక్కువైపోయిందండి. అది బాగోపోయినా దాన్ని మేమే సరి చేయాలి, మేమే కొనుక్కురావాలి, మేమే పెట్టాలని అదొకటి చేస్తున్నారండి. గుడ్లు చిక్కీలు వచ్చేసి వాళ్ళు సరఫరా చేస్తున్నారండి. అవి కూడా ఒక్కోసారి మంచిగా వస్తే ఒక్కోసారి మంచిగా రావండి. పొద్దున్న నుంచి తెల్లవారుజామున ఒక ఫంక్షన్కి చేయాలి అంటే ఇంటర్లపాతి 10 మంది దాకా కష్టపడతారు. అలాగే హై స్కూల్స్లో కానీ ఒక ఫంక్షన్ చేసినట్టు చేయాల్సి వస్తుంది. తెల్లవారుజామున లెగిసి ముందు రోజు కూరగాయలు తెచ్చుకొని అవన్నీ తరుక్కొని అవన్నీ చేసుకొని వంట చేసేసరికైనా మా పని నరాలు కూడా అరిగిపోయే పరిస్థితి వచ్చేసింది. మాకు కనీస వేతనం మాకు సరిపడా కూలి కూడా ఇవ్వట్లేదు. పొలం వెళ్ళిన వాళ్ళకి కనీసం 300 రూపాయలు కూలి వస్తుంది, అట్టా కూలి కూడా ఇవ్వట్లే మాకు. మా శ్రమ దోసుకుంటున్నారు ప్రభుత్వం. కనీస వేతనం 10,000 రూపాయలు ఇస్తానని జగన్ గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు. కనీస వేతనం ఇవ్వాలి. ధరలకు అనుకూలంగా మాకు బడ్జెట్ పెంచట్లేదు. బడ్జెట్ పెంచకపోగా మెనూలు మార్చి మాకు అసలు ఎన్ని కష్టాలు పెట్టండి అన్ని కష్టాలు పెడుతున్నారు. పెట్టుబడి పెట్టి ప్రతి నెల డబ్బులు పడక అప్పులు తెచ్చి కిరాణా షాపులతో మాటలు పడుకుంటా, ఒంటి మీద బంగారం పెట్టుకుంటా, ఇల్లు లేకుండా ఇళ్ళ అద్దెలో కట్టలేక వాళ్ళతో మాటలు అనిపించుకుంటా ఎన్ని బాధలు పడతా మేము పెడతాం. కనీసం మాకు ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వలేదు. మాకు ఏ పథకం ఇవ్వటం లేదు. ఏ ప్రభుత్వం మమ్మల్ని అసలు గుర్తించట్లేదు. మాకు అనేది ఒక గుర్తింపు లేదు, ఒక జీతాలు లేవు, ఏమీ లేవు.
ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, కాళ్ళు కాలిపోయిన, ఒళ్ళు కాలిపోయిన, గ్యాస్ బండ్లు పేలిపోయి చనిపోయిన ప్రమాద బీమా లేదు. ఆ చనిపోయిన వాళ్ళకి ఏమీ లేదు, అసలు వాళ్ళకి ఏ గుర్తింపు లేదు. మరి మధ్యాహ్నం భోజనం గురించి మరి మేము పిల్లలకి మరి అంత శ్రమపడి మరి మేము మధ్యాహ్నం భోజనం పిల్లలకి పెడుతున్నాం. వేడి భోజనం తల్లి తండ్రి కూడా పెడతలా, అంత భోజనం పెడుతున్నాం. మరి ఒక కార్యకర్తలో ఒక ఉద్యోగవంతుడు తెల్లారిపాటిగా క్యారేజీ కట్టుకున్న భార్య ఎక్కడ బారేసి ఒక ముద్దేసుకొని మరి ఆ ఉద్యోగానికి వాళ్ళు 50,000 జీతం ఇస్తున్నారు. మాకేమిస్తున్నారు? మాకు ఇచ్చేది వాళ్ళ చెప్పులు ఖరీదు లేదు 3,000 రూపాయలు. మీరు ఇచ్చే జీతం మాకు చెప్పులు ఖరీలేదు. మరి మాకు 10,000 ఇస్తానన్నాడు, మరి మాకు 10,000 ఎందుకు ఇవ్వలేదు? జగనన్న మాకు ఓట్లు వేపించుకుంటాకు నువ్వు మమ్మల్ని ఇచ్చేసావా? మాకు కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. కందిపప్పు 200, చింతపండు 300, ఇవన్నీ మరి 9-10కి నువ్వు మాకు బిల్లు ఇట్లా మరి 130 మందికి చేస్తుంటే నువ్వు ఇద్దరికి బిల్లులు వేస్తున్నావు. మేము ఎక్కడ తెచ్చి గ్యాస్ వండి పెట్టము? రాగిజావుకి ఎంత చెమలు పెడుతున్నారు రాజా, మేము ఎక్కడ తెచ్చి పెట్టము? మరి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మిగతా మరి మాకు అన్నీ కూడా సప్లై చేయాలని, మాకు తలకాయ 20 రూపాయలు ఇవ్వాలని మేము జగనన్న కోరుతున్నాం. ఈ నెల 7వ తేదీన మచిలీపట్నం బైపాస్ రోడ్లో జరగబోయే జైహో బీసీ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు తరలి రావాలని మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో ఈ నెల 7వ తేదీన జైహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు మచిలీపట్నం టౌన్ పరిధిలో బైపాస్ రోడ్డు ఇటికరాయి బట్టి పక్కన గల స్థలంలో జరగబోయే జైహో బీసీ కార్యక్రమానికి మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ తరలి రావాలని మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు టీడీపీ బీసీ విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల్లో అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు అణిచివేతకి గురికాబడతా ఉన్నాయి. దాడులకి, కేసులకి, అక్రమ అరెస్టులకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలపైన మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సామాజిక వర్గాల వారీగా ఒక చైతన్య సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలో కూడా దళిత తేజం అనే సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల కోసం ఒక మహాశక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకి, అరాచకాలకి ఈరోజు ప్రజల్ని చైతన్యం చేయడం కోసం జైహో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 962 సమావేశాలని మండల స్థాయిలో ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి దాదాపు 650 సమావేశాలు నిర్వహించబడ్డాయి. మరి అందులో భాగంగా మచిలీపట్నంలో 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకి బైపాస్ రోడ్లో మరి జైహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో బలహీన వర్గాలు అందరూ కూడా సామాజిక వర్గాలుగా వాళ్ళకున్నటువంటి సమస్యలు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమావేశాలు చర్చించుకోవడం జరుగుతుంది. రేపు జరగబోయే ఈ సమావేశానికి ప్రతి ఒక్క బీసీ సోదరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి జరుగుతున్నటువంటి సాధక బాధలు, అణిచివేత, భవిష్యత్తులో వారు కోరుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చర్చించడానికి మరి ఈ వేదికని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరుడు, అలాగే బీసీ సోదరుని అండగా నిలబడే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం. మచిలీపట్నం మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మచిలీపట్నం మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వర్చువల్ విధానంలో మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ల ప్రాంతాల్లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల లెక్చర్ గ్యాలరీ 1లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పెన్ని కిట్టు, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన వైద్య కళాశాలను
మచిలీపట్నంలో నెలకొల్పడానికి అదేవిధంగా ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ వృత్తి విద్యా కోర్సును జిల్లాలోని విద్యార్థులు చదువుకునేందుకు స్థానిక మెడికల్ కళాశాల క్యాంపస్ మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుశిక్షితులైన నర్సులకు విదేశాల్లో సైతం విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. Very recently, Aarogyasri has increased up to 25 lakhs. So which means wherever a poor man is suffering from any illness or any disease, he can visit any hospital across the notified hospitals. And Ayushman Bharat also, the 5 lakhs the worth coverage is there for healthcare sector, especially the poor people. They can get the health service anywhere in India. So these are the important initiatives the Government of India and also with the collaboration with the respective states are taking place now. And Machilipatnam is one place where it's fortunate to have many initiatives here. So a beautiful medical college, it's one of its big medical college here. And also now the nursing college is also coming up. And nowadays, we are not only concentrating on MBBS.